దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది క్రీడలు. చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం స్పోర్ట్స్ అధికారులు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో ఎలాంటి ఆటలు నేర్చుకున్నారు, చిన్నారులు ఏమంటున్నారు, ఓసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉన్నాం. స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఇందులో 22 రకాల ఆటలు నేర్పిస్తున్నారు. ఈ ఆటల్లో ఎంతమంది చిన్నారులకు ఏ ఆటలు నేర్పిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం. మనతో మాట్లాడడానికి హన్మకొండ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పిల్లల కోసం ఎన్ని రకాల ఆటలు ఆడిపిస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఆటల కోసం వచ్చారు? అయితే లాస్ట్ టైం అయితే మనము ఓన్లీ మన జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించుకున్నాం. బట్ ఈసారి ఏంటంటే మేము బయట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దగ్గరే కాకుండా కొంచెం హసన్పర్తి దూరం అవుతుంది, అక్కడ సెంటర్ మనం బాక్సింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే భీమారంలో కబడ్డీ వాలీబాల్ సెంటర్ ఏర్పాటు చేయడం, అండ్ స్కూల్లో ఒక 2 స్కూల్లో ఇవ్వడం జరిగింది. కబడ్డీ హ్యాండ్బాల్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చి మనకు అథ్లెటిక్స్, క్రికెట్ దగ్గర మొత్తం వచ్చి ఒక 22 గేమ్స్ ఉన్నాయి. 25 సెంటర్ వరకు ఉన్నాయి మనకు ఇక్కడ జేఎన్ఎస్ స్టేడియంలో. దాకా అన్ని గేమ్లు మ్యాక్సిమం గేమ్స్ ఉన్నాయి. ఈసారి ఏంటంటే ఈ సమ్మర్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే మనకు ఈ స్కూల్స్ హాలిడేస్ ఇవ్వగానే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే సెల్ ఫోన్లలో, టీవీలలో అతుక్కొని పోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ పిల్లలకు మనము హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఈసారి మేము మోటివేట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో, అండ్ మన కూడా చైర్మన్ గారితో, మేయర్ మేడంతో గారు, అండ్ ఇక్కడ ప్రజాప్రతినిధులతో అజీజ్ అన్నతో, అండ్ అసోసియేషన్ అందరితో, కలెక్టర్ మేడం అందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఏది స్కూల్లో ఉన్నప్పుడే స్కూల్లో ఏ విధంగా పిల్లలకి ఇంటిమేషన్ పోవాలి, ఏ విధంగా ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఉంటుందని ఒక ప్లాన్గా పోయి మేము ఆ ప్లాన్లో అన్ని స్కూళ్ళలో మా కోచ్లకు పంపించి తిరిగి స్కూల్లో ఇట్లా సమ్మర్ క్యాంప్ ఉంటుంది, ఇన్ని గేమ్లు ఉంటుందని చెప్తే వాళ్ళు ఈసారి పెద్ద ఎత్తున మనకు ఫస్ట్ ఆఫ్లైన్లో చేసుకున్నారు. ఆఫ్లైన్లో దగ్గర 2500 మంది ఆఫ్లైన్లో మనకు అప్లికేషన్ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశ ప్రకారం మాకు ఈసారి ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ అంటే కంప్లీట్లీ మొత్తం ఫోన్ యాప్ నుంచి చేసుకోవచ్చు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫీజు కట్టుకోవచ్చు. అందులో ఏదున్నా ఎక్కడ సెంటర్ ఉంది, ఏ కోచ్ ఉన్నది ఒక క్లారిటీగా ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మా వీసీఎండి మేడం గారు ఒక యాప్ డెవలప్ చేసి దానికి ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం జరిగింది. అందులో దగ్గర 1500 ప్లేస్ మనకు రిజిస్ట్రేషన్ అయినాయి. ఇది రూరల్ అండ్ అర్బన్. రూరల్లో 10 క్యాంపులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏ ఆటలు నేర్పిస్తున్నారు? ఇప్పుడు మా దగ్గర అయితే క్రికెట్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్, లాంగ్ టెన్నిస్, హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇవి ఉన్నాయి. ఇంకా మనకు ఇండోర్ స్టేడియంలో ఇది మన టెన్నిస్ ఉన్నది, టేబుల్ టెన్నిస్ ఉన్నది. ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నడుస్తున్నాయి ఈ గేమ్స్. ప్రధానంగా చిన్న పిల్లలు కూడా ఈసారి ఆటల్లో ఆసక్తి చూపుతున్నారు, అంటే దానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? అయితే ఇప్పుడు మాకేంటంటే జిమ్నాస్టిక్ అనేది చిన్నపిల్లలు ఉన్నారు, 5-6 ఇయర్స్ నుంచి ఉంటే రేపు ఏదన్నా మనకు కంటిన్యూ వచ్చిన అందులో నుంచి ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే సమ్మర్ క్యాంప్కి క్లోజ్ కాకుండా ఇండ్ల నుంచి నేను కోచ్లకు ఆదేశించడం జరిగింది. ఇంట్లో ఎవరైనా మంచి ప్లేయర్స్ ఉంటే, టాలెంట్ లెవెల్ ఉంటే వాళ్ళ పేరు గుర్తించి మనకి ఇస్తే ఏదైనా స్పోర్ట్స్ హాస్టల్ అయినా స్పోర్ట్స్ స్కూల్లో వాళ్ళకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర హన్మకొండలో ఇప్పుడు మన దగ్గర రెజ్లింగ్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్ అండ్ అథ్లెటిక్స్కి మనకు 10వ తారీఖు 11వ తారీఖు స్టేట్ లెవెల్ సెలెక్షన్ మన దగ్గరనే ఉంది, మన హాస్టల్లోనే. వాళ్ళు ఈ తెలంగాణ జిల్లాల నుంచి ఎవరైనా రాజు 33 జిల్లాల నుంచి డైరెక్ట్ స్టేట్ ఆడిన వాళ్ళు, నేషనల్స్ ఆడిన, ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు మనకు ఇక్కడ ఇది మన అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సెలెక్షన్కి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రావచ్చు. మన పిల్లలు స్పెషల్ సమ్మర్ క్యాంప్ పిల్లలకు మేము అందరికీ చెప్తున్నాం, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్పోర్ట్స్ క్యాంప్కి రావచ్చు. పిల్లలకి నేను పేరెంట్స్ ఒకటి రిక్వెస్ట్ చేసిందంటే ఇక్కడికే కాకుండా 1 మంత్ కాకుండా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. స్పోర్ట్స్ అనేది లాంగ్ టర్మ్ పాలసీ, ఏదో షార్ట్ టైంలో ఏది కాదండి. చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఆటలు నేర్పిస్తున్నామని చెప్తున్నారు. ఈ క్రీడలతో పాటు చదువులో కూడా రాణించేందుకు, ప్రతిభ చూపే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కూడా శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. నేను టైక్వాండో నేర్చుకుంటున్నాను. ఇక్కడ స్కిల్స్ ఏంటిదంటే పూమ్సే, పంచెస్, కిక్స్, చాలా ఉంటాయి. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్ డిఫెన్స్ కూడా ఉంటుంది. అందుకే మేము ఈ టైక్వాండో నేర్చుకుంటున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మంచిగా టైక్వాండోస్ నేర్చుకోగలుగుతున్నాను. నాకు ఇప్పటికీ 4 కుంగ్ఫేస్ వచ్చు. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యాడు. నేను చాలా కిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. ఇది నాకు చాలా మంచి అనుభూతిలాగా అనిపిస్తుంది. నేను చదువుకుంటా, ఆటలు నేర్చుకుంటా. నాకు ఇది చాలా ఇష్టమైన స్పోర్ట్.
ఈ జేఎన్ఎస్ స్టేడియంలో నేను చాలా గేమ్స్ చూశాను. క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, వీటన్నిటిలో నాకు ఇష్టమైన గేమ్ టైక్వాండో. నేను ఇది చదువుతో పాటు కంటిన్యూ చేస్తాను. గేమ్స్ వల్ల మనకి ఫిట్నెస్, ఇంకా చాలా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. మనం ఎప్పుడు చదువుతో పాటు వేరేవి కూడా కంటిన్యూ చేయాలి. ఎప్పుడు మనం స్పోర్టివ్ మూడ్లో ఉండాలి. క్రికెట్ సమ్మర్ క్యాంప్ అందరికీ మంచిగా అయింది. సార్ చాలా టీమ్స్ డివైడ్ చేశారు. మంచిగా మ్యాచెస్ ఆడాము. చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంచిగా ఎఫెక్టివ్ ఉంది. అందరికీ ఫిట్నెస్, డిసిప్లిన్ అన్నీ చెప్పారు. పేరెంట్స్తో ఎలా ఉండాలో సార్ చెప్పారు. చాలా రెస్పెక్ట్గా మన అన్ని రెస్పెక్టింగ్ థింగ్స్, మంచిగా ఫిట్నెస్, ఆల్ మ్యాచెస్ కూడా అందరినీ చిల్డ్రన్ని ఎంకరేజ్ చేశారు అన్నిటికీ. ఈ జేఎన్ఎస్ స్టేడియంలో చాలా గేమ్స్ ఉంటాయి. నాకు ఫేవరెట్ గేమ్ ఇది టైక్వాండో. ఈ టైక్వాండోలో కిక్స్, పంచెస్, ఫుమ్సెస్ ఇంకా చాలా ఉంటాయి. నేను నేషనల్ దాకా వెళ్ళాను గేమ్స్ దగ్గర. నేను ఫిట్నెస్ కోసం అండ్ సమ్మర్ క్యాంప్ యూస్ చేసుకుందామని ఈ టెన్నిస్ అండ్ ఇక్కడ నేను ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ అండ్ సర్వీసింగ్ నేర్చుకున్నా. మా కోచ్ చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేర్చుకోనికి వస్తాను, ఫిట్నెస్ కోసం వస్తాను. ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోనికి వస్తున్నాను. ఇక్కడ బాగా ఫిట్నెస్ అవుతుంది. ఫోర్ హ్యాండ్ నేర్పిస్తున్నారు, బ్యాక్ హ్యాండ్ నేర్పిస్తున్నారు, సర్వీస్ నేర్పిస్తున్నారు. కాంపిటీషన్స్, టోర్నమెంట్స్ కూడా పెడుతున్నారు. అందరికీ టెన్నిస్ అలవాటు చేస్తున్నారు. అందరూ మంచిగా నేర్చుకుంటున్నారు. పిల్లలకి మేము జిమ్నాస్టిక్స్ నేర్పిస్తుంటాము. చిన్న చిన్న బేసిక్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. దానివల్ల పిల్లలకు మానసికంగా కానీ శారీరకంగా కానీ యాక్టివ్గా బాగుంటారు పిల్లలు. వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేవడము, రావడం అనేది ఒక రెగ్యులర్గా ఈ 1 మంత్ డిసిప్లిన్ అనేది నేర్చుకున్నారు. వాళ్ళకి ఏంటంటే మంచి శక్తి, ఏమంటారు, ఆరోగ్యంగా వాళ్ళు పిల్లలు. మేము మా వంతు సహకారం అయితే మేము ఈ 1 మంత్ జిమ్నాస్టిక్స్లో ఫ్లెక్సిబిలిటీ, బేసిక్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తుంటాం చిన్నవి. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే మేము ఈ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాము అని మానసికంగా మేము స్ట్రాంగ్గా ఉంటామన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంటుంది. సమ్మర్ క్యాంపు పెట్టడం వల్ల వివిధ సంఘాల నుండి కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, గేమ్స్ కానీ, తర్వాత జావలింగ్ త్రో కానీ, డిస్కస్ కానీ, టైక్వాండో కానీ, తర్వాత వాలీబాల్ కానీ, ఇలాంటి గేమ్లకు మనకు డివైఎస్ఓ అశోక్ సారు వలన మనకి అవకాశాలు కలగడం జరిగింది. దాంతో పాటుగా మనకు వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం పిల్లలను జరగడం జరిగింది. పిల్లలను ఎలా నేర్పియాలి, ఏ విధంగా నేర్పియాలి, వాళ్ళ బేసిక్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ మీద ఏ విధంగా క్లాస్ ఇవ్వాలి, వాళ్లకు రేపు ఒక స్పిరిట్, ఒక స్టేట్, ఒక జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి లెవెల్లో ఎలా వెళ్ళాలి, ఆ విధంగా వివిధ కేటగిరీలోనూ మన పిల్లలు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ముందు వచ్చిన పిల్లలను కూడా న్యూ బ్యాచ్ను కూడా తయారు చేయడం జరుగుతుంది. దానివల్ల రేపు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. వాళ్ళు ఫిజికల్గా మంచిగా ఉంటుంది, హెల్తీగా మంచిగా ఉంటుంది, వాళ్ళకు మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఆటలు నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ, పట్టుదల పెరిగిందని చెప్తున్న ఈ చిన్నారులు ఆటల్లో మరింత ప్రగతి సాధించాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, విసిక్ న్యూస్, వరంగల్.